నుంచి 14 వరకు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఏ భూ వివాదాలు జరిగినా, ముఖ్యంగా తెలంగాణలో ఏ భూ వివాదం జరిగినా మీ పేరే వినిపించేది. అంటే సినిమా హీరో కృష్ణుడు, సినిమా యాక్టర్ కృష్ణుడు భూ వివాదం కావచ్చు, ఇకపోతే గచ్చిబౌలి, ఇక రకరకాల ప్రాంతాల్లో ఎక్కడ భూ వివాదాలు జరిగినా మీకే. ఎక్కడ చూసినా కూడా కార్తిక్ రెడ్డి గారి యొక్క భూ కబ్జాలు ఉన్నాయనేది విమర్శలు వచ్చాయి. అంత పెద్ద ఎత్తున విమర్శలు రావడానికి కారణాలు ఏమంటారు? అంటే ప్రత్యేకంగా మీ మీద ఎవరైనా కక్ష కట్టి చేశారంటారా, లేదా ఏమైనా రాజకీయంగా ఏదన్నా జరిగిందంటారా? 2-3 అంశాలు ఉన్నాయన్న. ఒకటి, ఏ భూ విషయం ఉన్నా అంటే ఏ భూషం ఏదైనా చిన్న విషయాలు ఏదైనా అయినప్పుడు కూడా దీనికి కార్తీక్కి సంబంధాలు ఉన్నాయని ఒక ఏర్పాటు అట్లా సృష్టించే ఒక ప్రయత్నం మీడియా చేసింది, ప్రతిపక్షాలు చేసి మా పార్టీలో కూడా పెద్ద ఎత్తున చేశారు. మా పార్టీలో కొంతమంది పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టరు ఏదో విధంగా లాగేసేయాలా, తన హోమ్ మినిస్టర్ ఉండడానికి వీల్లేదు అనే ఆలోచన ఉన్న వ్యక్తులు, మీడియా సంస్థలతో దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళు నా పైన పని కట్టుకొని ఏ చిన్న విషయం ఉన్నా కూడా తీసుకెళ్ళి నా తల మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికి పొలిటికల్ కాన్స్పిరసీ. నేను అంటే చెప్పడం చాలామంది చెప్తారు పొలిటికల్ కాన్స్పిరసీ, ఎందుకు అంటున్నాను నాగరాజన? మీరు ఒకసారి నన్ను అడిగి ఈ విషయం మీరు గమనించాలా. నేను యాజ్ కార్తిక్ రెడ్డిగా భూ కబ్జాలు చేసినాను అనుకున్నాను, ఎవరన్నా ఇబ్బంది పెట్టాను అనుకున్నాను, అక్రమంగా దందాలు చేశాను అనుకున్నాను. నేను ఇన్ని సంవత్సరాల్లో మేము ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా నా మీద ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, ఒక కేసు కూడా నిలబడలేదు. ఆ కేసు కూడా లేదు. ఇప్పుడు అధికారం దాటి కూడా 3.5 సంవత్సరాలు అయింది కదా. నిజానికి కూడా కార్తీక్ ఒక అక్రమార్కుడు అయితే, భూదందాల్లో సంబంధాలు ఉన్న వ్యక్తి అయితే, ఆ రోజు మేము అధికారంతో భయపెట్టి ఏమన్నా కేసులు ఇవ్వకుండా అని అనుకుందాం. ఈ రోజు అయితే మీరు నా మీద ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, పోలీసు వాళ్ళు తీసుకోకపోయినా కోర్టులను ఇవ్వచ్చు కదా. ఈరోజు దానికి భయపడే ప్రజా సమస్యలపైన మీరు గట్టిగా గలం విప్పలేకపోతున్నారు. గట్టిగా గలం విప్పితే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చాలా బలంగా ఉంది, మీ పైన కేసులు పెట్టే అవకాశం, పాత విషయాలు బయటికి తీసే అవకాశాలు ఉన్నాయంటారు. మా జిల్లాలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది ముమ్మాటికి నేను, మా అమ్మ. ఎక్కడ రాజశేఖర రెడ్డి హయాంలో శిలాఫలకం వేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి 10,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టారు. ఇప్పుడు దాన్ని డిజైన్ మార్చి విషయం గురించి మనం సుదీర్ఘంగా మళ్ళీ మాట్లాడదాం. మీకు ప్రాణహిత చేవెళ్ల విషయంలో మేము చేసిన కొట్లాట మేము చెప్తాం. 3 నెలలు మా జిల్లాని మేము మొత్తం 3 నెలలు జిల్లాలో పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమం చేసాం. ఎందుకు మీరు ఆ విషయం మీరు మర్చిపోతున్నారో నాకు తెలియదు. ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల తీసేస్తున్నాం మీ ప్రాంతం నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసినారు, ఆనాటి నుంచి 3 నెలలు చిన్న చితక రాజకీయ పార్టీలు, చిన్న చితక రాజకీయ నాయకులను, పనికొచ్చిన పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి మా ఉద్యమంలో భాగస్వాములు చేశాం. మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మన ప్రాంతానికి మోసం చేస్తున్నారనే ఒక ఆలోచనతోనే మేము ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసాం. మేము 3 నెలలు స్తంభించాము రంగారెడ్డి జిల్లాని. ఇది ఉద్యమం కాదా నాగరాజన్న? ఇది మేము కొట్లాట కాదా? అదొకటే కాదు, ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మీరు కనుక్కోండి, పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో, గ్రామీణ రంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్న కృషి ఎవరైనా చేస్తున్నారంటే నేను, మా అమ్మ. అది ఎందుకు కాదు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నట్టు మీరు ఎందుకు అనుకోవద్దు? మా అమ్మగారు ఈరోజు వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలో. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం బాధ్యత చెప్పినారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాని కాంగ్రెస్ పార్టీని ఒక రూపురేఖలకు తీసుకొచ్చిన ఘనత కూడా అమ్మగారికి దక్కుతుంది. అది కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడినట్టే కదా. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నాగరాజన్న, లెట్ ఇట్ బి ఎనీబడి. నేను ఈరోజు మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఎక్కడైనా అక్రమాలు చేసినట్టు ఉంటే మీరు ఎవరికి భయపడవద్దు, ఎవరు మీకు ప్రోత్సహించే అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వండి. దీనికి మేము చేసిన ఉద్యమాలకి ప్రభుత్వానికి దేనికి సంబంధం లేదు. మా ఉద్యమాలు మేము గట్టిగా కొట్లాడుతున్నాం. ఇంకా రానున్న రోజుల్లో 2-3 గేర్లు పెంచి ముందరకు పోతాం. ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి మొత్తం కూడా డిజైన్ మార్పు వల్ల, అంటే తాండూరు కావచ్చు, వికారాబాద్, ఇట్లా తదితర మీ పార్లమెంట్ పరిధిలోని కొన్ని కరువు పీడిత ప్రాంతాలన్నిటికీ కూడా తాగడానికి కూడా నీళ్లు అందలేని పరిస్థితి నెలకొంది. అంతటి పరిస్థితి ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ విషయాలని తెర మీదకి తీసుకొచ్చి ప్రజా ఉద్యమం ద్వారా ముందుకు రాలేకపోతున్నారు. ఇదప్పుడు 2-3 నెలలు ఉద్యమాలు చేసి ఆపేశారు తప్పితే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎన్నికల ముందు అసలు ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ప్రజలను ఎందుకు చైతన్యం చేయలేకపోతున్నారు? చేస్తే ఏమైనా పాత విషయాలు బయటకు వస్తాయని కార్తిక్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు భయపడుతున్నారా?
పాత విషయాలు తోడమని నేనే చెప్తున్నాను. ఒకవేళ నిజంగా నా ఏమైనా పాత విషయాలు ఉంటే నేను ఛాలెంజ్ కూడా చేశాను, తోడండి, నా మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. నేను దానికి భయపెట్టను కాదు, నాకు ఎటువంటి అట్లాంటి దాన్ని లేవు కాబట్టి నేను దర్జాగా చెప్తున్నాను. ప్రాణాయిత చేవెళ్ళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతం కడుపు పీడిత ప్రాంతం, రాజశేఖర రెడ్డి గారు మా దగ్గర పాదయాత్ర చేస్తున్నప్పుడు మా ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకురావాలా, మా ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలు చేయాలని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారి ఒక ఆలోచన అనుగుణంగా ప్రాణాయిత చేవెళ్ళ అనే ఒక ప్రాజెక్ట్ డిజైన్ జరిగింది. ప్రాణాయిత నుంచి గోదావరి నదిని తీసుకొచ్చి చేవెళ్ళ టేలెంట్ ప్రాజెక్టులో ఇక్కడ ఉన్న రైతులకి న్యాయం చేయాలనే ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. దాదాపు ఎన్నో వేల కోట్లతో పనులు కూడా జరిగినాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, వాళ్ళ గజ్వేలు మరియు సిద్దిపేట ప్రాంతానికి న్యాయం చేసుకోవడానికి మా ప్రాంతాన్ని పొట్ట మీద తన్ని వాళ్ళ ప్రాంతానికి లాభం చేసుకుంటున్నారు. మేము ఆ ఉద్యమం చేసినప్పుడు ఏం చెప్పారంటే, మేము ఎక్కడనో ఉన్న గోదావరికి వెళ్ళి నీళ్ళు ఇక్కడ రావు, కానీ పక్కనే ఉన్న కృష్ణానదికి వెళ్ళి మేము నీళ్ళు తెచ్చిస్తాం, తద్వారా పాలమూరు రంగారెడ్డి జిల్లా ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇస్తాం, ఈ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. మేము టాక్టికల్గా వేచి చూసాము, నిజానికి కూడా వీళ్ళు ఏమైనా చేస్తారేమో, అది కూడా ఒక కిట్కుందిరా నాగరాజన్న. మేము ఆ రోజు పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేసింది కూడా అది ముమ్మాటికి మా అమ్మగారే డిజైన్ చేసినారు, కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆనాడు జూరాలకి లిఫ్ట్ చేసి తీసుకురావాలన్న ఒక ప్రాజెక్టు వీళ్ళు ఏకంగా దాన్ని తీసుకెళ్ళి శ్రీశైలం బ్యాక్ వాటర్కి తీసుకొచ్చి ఈ రోజుకి విచిత్రమైన విషయం ఏంటంటే, మైసూర్ బోండాలు ఏ విధంగా అయితే మైసూర్ ఉండదో, అదేదో కాకినాడ కాజాల విధంగా కాకినాడ ఉండదు, ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టులో చేవెళ్ళు ఉండదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రంగారెడ్డి ఉండదు. ఇది ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వంటి విధానం. ఈరోజు మీరు అన్నారు కదా, మేము కూడా దాని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాం. మీరు రానున్న 6 నెలల్లో చూస్తారు, రంగారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల కనీ విని ఎరిగిన విధంగా ఉద్యమాలు మేము చేయబోతున్నాం. ఇన్ని రోజులు మేము టాక్టిఫుల్గా వాళ్ళకి అవకాశం ఇచ్చినామని మీరు అనుకోవచ్చు. మరి ఎందుకు ఇప్పుడు కామ్గా ఉన్నారు? ప్రస్తుతం అయితే మీరు కామ్గా లేవు నాగరాజన్న, మీరు అనుకుంటున్నారు మేము కామ్గా ఉన్నామని. పదే ఇప్పుడు ప్రతిదానికి బడబడానికి మనము డప్పు మెళ్ళ వేసుకొని కొట్టుకుంటూ పోవసరం లేదు. నిర్మాణ ప్రజా ఉద్యమాలతో ప్రారంభమైన పట్లోళ్ళ కుటుంబం ఎప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో ఉండాలి కదా, అంటే వాళ్ళు శాంతంగా ఉండే అవకాశమే ఉండకూడదు కదా. శాంతంగా లేనని నేను అంటున్నాను మీకు, శాంతంగా. కానీ ఆ స్థాయిలో మీ పేరు వినబడ్డం లేదు కదా. మీరు అనేది ఉద్యమాలు చేస్తేనే పేర్లు వినిపిస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మేమంటున్నాం, నిర్మాణ దశలో ఉన్నాం. అంటే ఫస్ట్ సంస్థాగతంగా మా వ్యక్తులు ఎవరు, గ్రామాల్లో మా వ్యవస్థ ఏంది అని మేము చూసుకుంటూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.